ఈరోజు మా వర్క్షాప్లో వెళ్ళిన వచ్చింది. రైట్ సైడ్ ఫెండర్ అండ్ హాఫ్ బంపర్ టచ్ ఉంది. డెంటింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది. మేము దీనికి పెయింట్ చేస్తున్నాం ఫెండర్ అండ్ బంపర్కి. ఇప్పుడు దీన్ని పుట్టి పెడుతున్నాం అటు. ఈ లప్పం పెట్టేసిన తర్వాత మేము దీనికి సైండింగ్ చేసి పెయింట్ వేస్తాం. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పెయింట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని. కొంతమంది ఏమనుకుంటారంటే కస్టమర్లు రాగానే మాకు హాఫ్ అన్ అవర్లో 10 మినిట్స్లో అయిపోవాలి, తొందరగా కొట్టించేసానంటే అట్లా కాదు. పెయింట్ అనేది ఇది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఈ లప్పం అవన్నీ ప్రాసెస్ చేస్తేనే పెయింట్ అనేది బాగా వస్తుంది. మీకు మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది. చూస్తూనే వీడియో మొత్తం. ఇది ఎన్సీ లప్పం అన్నట్టు. ఈ ఎన్సీ లప్పం అయిన తర్వాతనే మనం మళ్ళీ దీన్ని కడుగుతాం. కడిగినాక దాంతో టేపింగ్ చేసి ప్రైమర్ వేసినాక పెయింట్ వేస్తాం. మొత్తం వీడియో చూడండి. మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది పెయింట్ ప్రాసెస్. దీని తర్వాత మేము టేపింగ్ అయినాక ప్రైమర్ వేస్తాము. గ్రే ప్రైమర్ అయినాక ఒక 2-3 కోటింగ్స్ మంచిగా కవర్ అయ్యేటట్టు పెయింట్ వేసేస్తాం. ఇది ప్రైమర్ మంచిగా అప్లై చేసి తర్వాత ప్రైమర్ కొట్టిన తర్వాత మేము మంచిగా దీనికి ఇంకోసారి పేపర్తో రఫ్ చేసుకున్న తర్వాత పెయింట్ వేస్తాం. మనకు ఈ ప్రైమర్ మంచిగా ఫెండర్కి బంపర్కి మొత్తం వేసేసి తర్వాత మనం పెయింట్ వేస్తాం. ఈ పెయింట్ అన్నట్టు ఈ పెయింట్లో షైనింగ్ అనేది ఉండదు. దీనిపైన ఒకటి గ్లాస్ కోటింగ్ కొట్టాలి క్లియర్. ఆ క్లియర్ కొట్టిన తర్వాతే మనకి షైన్ వస్తుంది. ఈ పెయింట్లో ఏం షైనింగ్ ఉండదు, డల్ ఉంటుంది అన్నట్టు. దీని తర్వాత మనం క్లియర్ కొట్టినాము. క్లియర్ కొడితేనే షైనింగ్ వస్తుంది. ఈ పెయింట్ ప్రాసెస్ ఇక 3-4 కోటింగ్స్ కొడతాం అన్నట్టు కవర్ అయ్యేటట్టు మొత్తం పెయింట్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్ కోటింగ్ అన్నట్టు. ఇప్పుడు షైనింగ్ చూడండి ఎలాగ వస్తుంది. షైనింగ్ ఒక 2-3 కోటింగ్స్ వేస్తాం. ఇది క్లియర్ కోటింగ్. ఇప్పుడు మన బండి ఏదైతే ఉన్నదో పెయింట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ షాట్స్ చూడండి మీరు ఏ విధంగా ఉండే షైనింగ్ వచ్చింది. మరిన్ని కొత్త వీడియోస్ గురించి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.